హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుంటికూర శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి. పుంటికూర ఒక బిగ్ సైజ్ కట్టని బాగా వాష్ చేసుకొని ఇలా తుంచుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ వేసేసి బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత మనం ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా మనకి ఆ ఫ్లేవర్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఆకుకూరలు కూడా మనకి కళ్ళకు కూడా చాలా మంచిగా మేలు చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ని ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే వేసాము, సన్నగా కట్ చేసి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే కారం అనేది మనకి దాంట్లోకి బాగా వస్తుందండి. బాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈజీగా అయిపోతుందండి. మనం టేస్టీ రెసిపీ అండి. ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాము. ఎవరైనా చేసుకునే విధంగా అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ కట్టోరడు శనగపప్పు. కొంచెం నానితే మనకి బాగా తొందరగా ఉడుకుతుందండి. లేదనుకుంటే హాఫ్ బాయిల్ లాగా చేసుకొని వేసుకోవచ్చండి. పుంటికూరతో పాటు మనకి ఇది బాగా ఉడికిపోతుంది. బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే శనగపప్పు బాగా ఉడకనియాలి. ఓకే, ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత గోంగూరని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాము. వాటర్ అన్నీ స్టెయినర్లో వేసేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా ఇది కొంచెం ఉడికేయాలండి. ఇందులోనే శనగపప్పు ఉడికిన తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఉడికింది. ఇప్పుడు గోంగూరతో పాటు మళ్ళీ ఉడుకుతుందండి. ఇప్పుడు గోంగూర బాగా వాష్ చేసుకున్నాం కదా, అది వేసేసుకున్నాము. చూడడానికి ఎక్కువ ఉంటుంది కానీ క్వాంటిటీ అయితే తక్కువ అవుతుందండి. ఇది ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా ఇది పప్పు తలుగుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం పప్పుతో పాటు గోంగూర కూడా ఉడకాలండి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ గోంగూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిందండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.